హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ప్రదీప్ స్మార్ట్ క్లాసెస్. యూపీఎస్సీ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫిల్లింగ్ సూచనలు. ఈరోజు మనం యూపీఎస్సీ కొత్త ఆన్లైన్ అప్లికేషన్ ప్రక్రియను పూర్తిగా ఉదాహరణలతో స్టెప్ బై స్టెప్గా తెలుసుకోబోతున్నాం. ఒక బిగినర్ కూడా సులభంగా అర్థం చేసుకునే విధంగా ప్రతి దశను వివరంగా చూస్తాం. చూడండి, యూపీఎస్సీ అప్లికేషన్ ప్రాసెస్ ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. అందుకే ఈ వివరణను చివరి వరకు చాలా శ్రద్ధగా వినండి. సరే, మరి ఈరోజు మనం ఏం మాట్లాడుకోబోతున్నామో చూద్దాం. ముందుగా ఈ కొత్త పోర్టల్ ఏంటి, దాని 4 దశల నిర్మాణం ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఆ తర్వాత స్టెప్ బై స్టెప్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి, యూనివర్సల్ రిజిస్ట్రేషన్ అంటే ఏంటి, కామన్ అప్లికేషన్ ఫామ్ ఎలా నింపాలి, చివరిగా ఫైనల్ సబ్మిషన్ ఎలా చేయాలో వివరంగా చూద్దాం. ఇక ఎండ్లో అందరూ కామన్గా చేసే తప్పులేంటో చూసి మొత్తం ప్రాసెస్ని ఒకసారి రీక్యాప్ చేసుకుందాం. రైట్, ఇక విషయంలోకి వెళ్దాం. మన ఫస్ట్ సెక్షన్ న్యూ పోర్టల్ అండ్ 4 స్టెప్ స్ట్రక్చర్. అసలు యూపీఎస్సీ ఈ కొత్త పోర్టల్ ఎందుకు తీసుకొచ్చింది? పాత సిస్టంలో ఏమైంది? ముందు అది అర్థం చేసుకుందాం. చూడండి, పాత సిస్టంలో వన్ టైం రిజిస్ట్రేషన్ అంటే ఓటీఆర్ అని ఒకటుండేది. దాంతో ఒకసారి మన వివరాలిస్తే చాలా ఎగ్జామ్స్కి దాంతోనే అప్లై చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు ఆ సిస్టం లేదు, అది పూర్తిగా మారిపోయింది. మీ పాత ఓటీఆర్ ఇప్పుడు చెల్లదు. ప్రతి ఒక్క క్యాండిడేట్ వాళ్ళు ఇంతకుముందు ఎన్నిసార్లు అప్లై చేసి ఉన్నా సరే ఈ కొత్త పోర్టల్లో ఫ్రెష్గా మొదటి నుంచి తమ వివరాలన్నీ నమోదు చేయాలి. ఇది చాలా చాలా ముఖ్యమైన మార్పు, బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్న ఈ 4 కార్డ్స్ ఉన్నాయే, ఇవే ఈ కొత్త అప్లికేషన్ ప్రాసెస్కి గుండెలాంటివి. మొత్తం ప్రక్రియ ఈ 4 ప్రధాన దశలుగానే విభజించబడింది. 1 క్రియేట్ అకౌంట్ అండ్ లాగిన్, 2 యూనివర్సల్ రిజిస్ట్రేషన్, 3 కామన్ అప్లికేషన్ ఫామ్, చివరిగా 4 ఎగ్జామినేషన్స్. ప్రతిదీ ఒకదాని తర్వాత ఒకటిగా ఆర్డర్లోనే కంప్లీట్ చేయాలి. ఈ 4 దశలని మనం ఇంకా సింపుల్గా అర్థం చేసుకోవాలంటే ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసే ప్రాసెస్తో పోల్చుకోవచ్చు. స్టెప్ 1 అకౌంట్ క్రియేట్ చేయడం అంటే మనం బ్యాంక్లోకి వెళ్ళి అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటున్నాం అని చెప్పడం లాంటిది. స్టెప్ 2 యూనివర్సల్ రిజిస్ట్రేషన్ అంటే మీ కేవైసీ వివరాలివ్వడం, అంటే మీ ప్రాథమిక గుర్తింపు అన్నమాట. స్టెప్ 3 కామన్ అప్లికేషన్ ఫామ్ అంటే మీ పూర్తి వివరాలతో అప్లికేషన్ ఫామ్ నింపడం. ఇక ఫైనల్గా స్టెప్ 4 ఎగ్జామినేషన్స్ అంటే మీరు ఏ సర్వీస్ కోసం అప్లై చేస్తున్నారు, అంటే ఏ పరీక్ష రాయాలనుకుంటున్నారో ఫైనల్గా ఎంచుకోవడం. సో ఈ స్ట్రక్చర్ అర్థమైతే చాలు, మిగతా ప్రాసెస్ అంతా చాలా ఈజీగా ఉంటుంది. సరే, ఇప్పుడు మనం మొదటి మెట్టు ఎక్కుదాం, అకౌంట్ క్రియేషన్. ఇది ఈ పోర్టల్లోకి వెళ్లడానికి మీ తాళం చెవిలాంటిది. ఈ స్టెప్లో ఇచ్చే వివరాలు చాలా జాగ్రత్తగా ఇవ్వాలి, ఎందుకంటే ఫ్యూచర్లో యూపీఎస్సీ మీతో చేసే కమ్యూనికేషన్ అంతా దీనిమీదనే ఆధారపడి ఉంటుంది. అకౌంట్ క్రియేట్ చేయడానికి మీకు 2 చాలా ముఖ్యమైనవి కావాలి. 1 మీరు రెగ్యులర్గా వాడే ఒక ఈమెయిల్ ఐడి, 2 మీ సొంత మొబైల్ నంబర్. ఈ 2 యాక్టివ్గా ఉండాలి, ఎందుకంటే వాటికి ఓటీపీలు వస్తాయి. ఇక్కడ ఒక విషయం చెప్తాను, జాగ్రత్తగా వినండి. మీరు ఎప్పుడూ వాడే పర్మనెంట్ ఈమెయిల్ మొబైల్ నంబర్ మాత్రమే ఇవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు మీ కాలేజ్ ఈమెయిల్ ఐడి ఇచ్చి కోర్స్ అయిపోయాక దాన్ని వాడటం మానేశారనుకోండి, అప్పుడు యూపీఎస్సీ నుంచి వచ్చే ఇంటర్వ్యూ కాల్ లెటర్ గానీ వేరే ఏవైనా ఇంపార్టెంట్ అప్డేట్స్ గానీ మీకు అందవు. చాలామంది ఇలాంటి చిన్న తప్పులు చేసి పెద్ద అవకాశాల్ని కోల్పోయారు. జాగ్రత్త. ఈ స్లైడ్లో చూడండి, మీరు మీ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయగానే దానికొక ఓటీపీ వస్తుంది. దాన్నిక్కడ ఎంటర్ చేసి వెరిఫై చేయాలి. అదే ప్రాసెస్ మీ మొబైల్ నంబర్ ఎంటర్ చేశాక దానికి వచ్చిన ఓటీపీని కూడా ఎంటర్ చేసి వెరిఫై చేయాలి. ఈ ప్రాసెస్లో మీరు స్పెల్లింగ్ మిస్టేక్ చేసినా, నంబర్ తప్పుగా టైప్ చేసినా ఓటీపీ రాదు, ప్రాసెస్ ముందుకు వెళ్ళదు. అందుకే 2 సార్లు చెక్ చేసుకోండి. ఈమెయిల్, మొబైల్ వెరిఫికేషన్ అయిపోయాక మీరొక పాస్వర్డ్ సెట్ చేసుకోవాలి. పాస్వర్డ్ కనీసం 8 అక్షరాలుండాలి. అందులో ఖచ్చితంగా ఒక క్యాపిటల్ లెటర్, ఒక స్మాల్ లెటర్, ఒక నంబర్, ఇంకా ఒక స్పెషల్ క్యారెక్టర్ అంటే @ $, లాంటివి ఉండాలి. ఉదాహరణకి India@2025. ఇలాంటి స్ట్రాంగ్ పాస్వర్డ్ మీ అకౌంట్ని సేఫ్గా ఉంచుతుంది. పాస్వర్డ్ క్రియేట్ చేసిన వెంటనే మీకు స్క్రీన్ మీద ఇలా కంగ్రాచ్యులేషన్స్, యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ క్రియేటెడ్ యువర్ అకౌంట్ అని ఒక సక్సెస్ మెసేజ్ కనిపిస్తుంది. దీంతో మొదటి మరియు ముఖ్యమైన దశ పూర్తయినట్టే. ఇక మీరు మీ వివరాలతో పోర్టల్లోకి లాగిన్ అవ్వొచ్చు. ఇప్పుడు మనం తర్వాతి దశను చూద్దాం. 2వది యూనివర్సల్ రిజిస్ట్రేషన్ లేదా సింపుల్గా యూఆర్ఎన్. ఇది మీ అప్లికేషన్కి పునాది లాంటిది. ఇందులో మీరు ఇచ్చే వివరాలు చాలా ముఖ్యమైనవి, ఎందుకంటే వీటిని మార్చడం దాదాపు అసాధ్యం. మీ కోర్ ఐడెంటిటీని ఇక్కడే మీరు నమోదు చేస్తారు. యూనివర్సల్ రిజిస్ట్రేషన్లో మొత్తం 3 భాగాలుంటాయి. వాటిని ఇదే ఆర్డర్లో పూర్తి చేయాలి. మొదటిది ఐడెంటిటీ ప్రొఫైల్, అంటే మీ పేరు, పుట్టిన తేదీ, తల్లిదండ్రుల పేర్లు. 2వది ఆధార్ లేదా ఏదైనా ఇతర ఫోటో ఐడి వివరాలు. ఇక 3వది మీ మెట్రిక్యులేషన్ ప్రొఫైల్, అంటే మీ 10వ తరగతి వివరాలు. ఇక్కడ ఒక చాలా చాలా ముఖ్యమైన విషయం గమనించాలి. యూఆర్ఎన్లో మీరు నింపే మీ పేరు, పుట్టిన తేదీ,
తల్లిదండ్రుల పేర్లు అన్నీ కూడా మీ 10వ తరగతి అంటే ఎస్ఎస్సి సర్టిఫికెట్లో ఎలా ఉన్నాయో అక్షరం పొల్లుపోకుండా సరిగ్గా అలాగే ఉండాలి. ఉదాహరణకు మీ సర్టిఫికెట్లో పేరు రవి కుమార్ అని ఉందనుకోండి. మీరు అప్లికేషన్లో కేవలం రవి అని రాస్తే ఫ్యూచర్లో డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు అది చాలా పెద్ద సమస్య అవుతుంది. మీ అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి మీ ఎస్ఎస్సి సర్టిఫికెట్ పక్కన పెట్టుకుని అందులో ఎలా ఉంటే అలాగే నింపండి. ఈ 3 ప్రొఫైల్స్ నింపిన తర్వాత మీరు మీ యూఆర్ఎన్ను లాక్ చేయాల్సి ఉంటుంది. అసలు ఈ యూఆర్ఎన్ను లాక్ చేయడం అంటే ఏమిటి? అలా చేశాక ఏం జరుగుతుంది? యూఆర్ఎన్ను లాక్ చేయడం అంటే మీ ప్రాథమిక వివరాలు ఉన్న ఒక అఫీషియల్ డాక్యుమెంట్ని పర్మనెంట్గా సీల్ చేయడం లాంటిది. ఒక్కసారి లాక్ చేశాక అందులోని వివరాలు మార్చడం దాదాపు అసాధ్యం. నిజానికి యూపీఎస్సీ ఒక్కసారి మార్చుకునే అవకాశం ఇస్తుంది, కానీ ఆ మార్పులు మీరు అప్పటికే సబ్మిట్ చేసిన అప్లికేషన్స్కి వర్తించవు. కేవలం భవిష్యత్తులో చేసే అప్లికేషన్స్కి మాత్రమే వర్తిస్తాయి. కాబట్టి ఒకటే గుర్తుపెట్టుకోండి, యూఆర్ఎన్ లాక్ చేసే ముందు ప్రతి అక్షరాన్ని 100 సార్లు సరిచూసుకోండి. ఓకే, యూఆర్ఎన్ లాక్ చేసి మీ కోర్ ఐడెంటిటీని సెట్ చేశాక మనం 3వ దశలోకి వస్తాం. కామన్ అప్లికేషన్ ఫామ్ లేదా సిఏఎఫ్. యూఆర్ఎన్ పునాది అయితే సిఏఎఫ్ అనేది దానిమీద మనం కట్టే భవనం అన్నమాట. ఇక్కడ మీ గురించి పూర్తి వివరాలు ఇవ్వాల్సింటుంది. ఈ కామన్ అప్లికేషన్ ఫామ్లో దాదాపు 10 రకాల ప్రొఫైల్స్ ఉంటాయి. మీరు స్క్రీన్ మీద చూస్తున్నట్టుగా ఇందులో మీ పర్సనల్ వివరాలు, సోషల్ కేటగిరీ, అడ్రస్, ఎడ్యుకేషన్, ఉద్యోగం, ఇంకా మీరింతకుముందు ఏవైనా యూపీఎస్సీ ఎగ్జామ్స్ రాసి ఉంటే ఆ వివరాలు నింపాలి. వీటిలో ఫోటో అండ్ సిగ్నేచర్ ప్రొఫైల్ తప్ప మిగిలినవి ఏవైనా మీరు ఏ ఆర్డర్లో అయినా నింపుకోవచ్చు. ఇది కొంత ఫ్లెక్సిబిలిటీ ఇస్తుంది. క్యాఫ్లో అన్నిటికంటే ముఖ్యమైనవి ఫోటో ఇంకా సిగ్నేచర్ అప్లోడ్. యూపీఎస్సీ ఈ విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. ఫోటో తప్పనిసరిగా వైట్ బ్యాక్గ్రౌండ్తోనే ఉండాలి. చాలామంది మొబైల్లో సెల్ఫీ తీసుకుని బ్యాక్గ్రౌండ్ ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తారు. ఇది చాలా పెద్ద తప్పు. అలాంటి ఫోటోలు రిజెక్ట్ అవుతాయి. బెస్ట్ ఏంటంటే ఒక స్టూడియోకి వెళ్ళి యూపీఎస్సీ అప్లికేషన్ కోసమని చెప్పి వైట్ బ్యాక్గ్రౌండ్తో ఒక మంచి ఫోటో తీయించుకోవటం. అలాగే మీ సంతకం కూడా ఒక తెల్ల కాగితం మీద స్పష్టంగా కనిపించేలా పెట్టి దాన్ని స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. డార్క్ బ్యాక్గ్రౌండ్ మీద పెట్టిన సంతకాలు యాక్సెప్ట్ చేయరు. ఇప్పుడు మనం అప్లికేషన్ ప్రాసెస్లో అత్యంత కీలకమైన, చాలా సెన్సిటివ్ అయిన చివరి దశకొచ్చాం. ఫైనల్ సబ్మిషన్. క్యాఫ్ నింపాక మీరు పరీక్షకు అప్లై చేయాలి. ఈ దశలో నా మాటలు ఇంకాస్త నెమ్మదిగా, జాగ్రత్తగా వినండి. ఇక్కడ చేసే చిన్న పొరపాటు కూడా మీ మొత్తం ప్రయత్నాన్ని దెబ్బతీయగలదు. మీరొక నిర్దిష్ట పరీక్షకు అప్లై చేసే ముందు మీ కేఎఫ్ను ఆ పరీక్ష కోసం లాక్ చేయాలి. ఇది యూఆర్ఎన్ లాక్ లాంటిది కాదు, కేవలం ఆ ఒక్క పరీక్షకు మాత్రమే. ఒక్కసారి ఒక పరీక్ష కోసం క్యాఫ్ లాక్ చేశాక ఆ ఎగ్జామ్కి సంబంధించినంతవరకు మీ వివరాలలో ఎలాంటి మార్పులు చేయలేరు. ఇది మీరు ఒక కొరియర్ పంపిన తర్వాత అడ్రస్ మార్చలేకపోవడం లాంటిది. మీరు లాక్ బటన్ నొక్కే ముందు స్క్రీన్ మీద ఆర్ యు ష్యూర్ అని ఒక వార్నింగ్ వస్తుంది. ఇదే మీకు లాస్ట్ ఛాన్స్. మళ్ళీ ఒకసారి అన్ని వివరాలు సరిచూసుకోండి. క్యాఫ్ లాక్ చేశాక కొన్ని చివరి వివరాలు ఇవ్వాలి. ముందుగా ఏ పరీక్ష రాస్తున్నారో సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మీ ఎగ్జామినేషన్ సెంటర్ ఎంచుకోవాలి. గుర్తుంచుకోండి, సెంటర్లు ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్డ్ బేసిస్ మీదే ఇస్తారు. కాబట్టి మీకు దగ్గరలో ఉన్న సెంటర్ కావాలంటే వీలైనంత త్వరగా అప్లై చేయడం మంచిది. ఆ తర్వాత ఫీ పే చేయాలి. ఒకవేళ పేమెంట్ ఫెయిల్ అయితే కంగారు పడకండి, వెంటనే మళ్లీ పే చేయవద్దు. ఒక 24 గంటలు ఆగి స్టేటస్ చెక్ చేసి అప్పటికీ అప్డేట్ కాకపోతే అప్పుడు మళ్లీ ప్రయత్నించండి. ఇవన్నీ అయిపోయాక మీ అప్లికేషన్ కన్ఫర్మేషన్ పేజ్ వస్తుంది. దాన్ని తప్పకుండా డౌన్లోడ్ చేసి సేవ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు మనం చివరి సెక్షన్కొచ్చాం. ఇతరులు చేసిన తప్పుల నుంచి మనం పాఠాలు నేర్చుకుందాం. అప్లికేషన్ నింపేటప్పుడు ఆస్పిరెంట్స్ సాధారణంగా చేసే కొన్ని తప్పులను చూసి ఆ తర్వాత మొత్తం ప్రక్రియను ఒకసారి గుర్తు చేసుకుందాం. ఇవి చాలామంది చేసే కామన్ మిస్టేక్స్. మొదటిది సర్టిఫికెట్స్కి అప్లికేషన్ ఫామ్కి మధ్య స్పెల్లింగ్ మిస్ మ్యాచ్లు. రెండవది ఫోటో, సిగ్నేచర్ లేదా కేటగిరీ సర్టిఫికెట్ లాంటివి సరిగ్గా లేనివి అప్లోడ్ చేయడం. మూడవది చివరి నిమిషంలో హడావిడిగా అప్లై చేయడం. దీనివల్ల చాలా తప్పులు జరుగుతాయి. నాలుగవది, అన్నిటికంటే ముఖ్యమైనది, ఫైనల్ లాక్ చేసే ముందు అప్లికేషన్ను పూర్తిగా రివ్యూ చేసుకోకపోవడం. దయచేసి ఈ తప్పులు మీరు చేయకండి. రైట్, మనం ఈరోజు నేర్చుకున్న పూర్తి ప్రాసెస్ని ఒక్కసారి క్విక్గా రీక్యాప్ చేసుకుందాం. మొదట మీ ఈమెయిల్ మరియు మొబైల్ ఓటీపీతో అకౌంట్ క్రియేట్ చేసుకుంటారు. రెండవది, మీ కోర్ ఐడెంటిటీ అయిన యూనివర్సల్ రిజిస్ట్రేషన్ యూఆర్ఎన్-ను మీ 10వ తరగతి సర్టిఫికేట్ ఆధారంగా నింపి లాక్ చేస్తారు. మూడవది, మీ పూర్తి వివరాలతో కామన్ అప్లికేషన్ ఫామ్ సిఏఎఫ్లోని అన్ని ప్రొఫైల్స్ నింపుతారు. నాలుగవది, మీరు అప్లై చేయాలనుకుంటున్న పరీక్ష కోసం సిఏఎఫ్ను లాక్ చేస్తారు. ఇది పాయింట్ ఆఫ్ నో రిటర్న్. చివరగా ఎగ్జామినేషన్ సెంటర్ ఎంచుకొని ఫీ చెల్లించి కన్ఫర్మేషన్ పేజ్ డౌన్లోడ్ చేసుకోవడంతో మీ అప్లికేషన్ ప్రాసెస్ పూర్తవుతుంది.
యూపీఎస్సీ అప్లికేషన్ ఫామ్ ఫిల్లింగ్ ప్రక్రియను ఒక్కసారి మీరు స్పష్టంగా అర్థం చేసుకుంటే భవిష్యత్తులో మళ్ళీ ఎటువంటి కన్ఫ్యూజన్ ఉండదు. మీ ప్రయత్నం విజయవంతం కావాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి. ప్రదీప్ స్మార్ట్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ నొక్కండి. ఈ వీడియోను మీ ఫ్రెండ్స్తో అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.